స్పియర్ బాయ్ 2023 మే నుండి కనిపించట్లేదు. దీనికి గల కారణం ఏంటి అండ్ తన స్టోరీ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. స్పియర్ బాయ్ గురించి తెలుసుకునే ముందు తన తాత అయిన నాచ్ లయన్, ఈ లయన్ని కాళీ లయన్ అని కూడా పిలుస్తాం. ఈ లయన్ స్టోరీ నుంచి మొదలు పెడదాం. ఆల్రెడీ నాచ్ లయన్ గురించి మన ఛానల్లో వీడియో ఉంది. ఆ వీడియోలో నాచ్ అండ్ తన కొడుకుల గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీలైతే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోని చూడండి. ఇక్కడ కొంచెం మాత్రమే చెప్తాను. 2004వ సంవత్సరంలో కెన్యాలోని మాసాయి మారాలో నాచ్ లయన్ కనిపించాడు. నాచ్తో ఇంకో లయన్ కలిసి కోalitionని ఫామ్ చేశారు. 2005లో నాచ్ కోalition పార్ట్నర్ని కొన్ని వేరే సింహాలు చంపేశారు. దీనితో నాచ్ ఒంటరివాడై గర్జించకుండా తన ప్రైడ్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. 2007వ సంవత్సరం ఏప్రిల్లో నాచ్ కోalition పార్ట్నర్ని చంపిన 3 సింహాలు నాచ్పై దాడి చేశారు. దీనితో నాచ్ అప్పటి వరకు ఏ సింహం చేయలేని పని చేశాడు. అది తన కొడుకులతో కలిసి కోalitionని ఫామ్ చేయడం చేశాడు. నాచ్ అండ్ తన 5 కొడుకులు కోalitionగా ఫామ్ అయ్యారు. అలా ఒక సంవత్సరం వరకు నాచ్ తన కొడుకులకి ట్రైనింగ్ అండ్ వేటని, ఫైటింగ్ స్కిల్స్ని నేర్పించాడు. 2008 నుండి నాచ్ అండ్ తన కొడుకులు యుద్ధానికి సిద్ధమయ్యారు. వీళ్ళంతా కలిసి వేరే ప్రైడ్స్ పై దాడి చేసి ఆ ప్రైడ్స్ని ఆక్రమించడం మొదలుపెట్టారు. నాచ్ కొడుకుల పేర్లు నాచ్ 2, మైటీ లాంగ్, రాన్, సీజర్, గ్రిమేస్. ఈ 5 కొడుకులతో కలిసి నాచ్ ఎవరూ టచ్ చేయలేని ఒక శక్తిగా మారాడు. ఇలా నాచ్ అండ్ తన కొడుకులు ఫైటింగ్ చేస్తూ వేరే ప్రైడ్స్ని ఆక్రమించారు. 2010లో లాంగ్ లయన్ వీళ్ళకి దూరంగా ఉండి చనిపోయాడు. అలాగే నాచ్ 2013లో చనిపోయాడు. ఇక స్పియర్ బాయ్ కథలు మొదలు పెడదాం. 2013లో నాచెస్ పరిపాలిస్తున్న రోంగాయ్ ప్రైడ్లో స్పియర్ బాయ్ పుట్టాడు. ఇదే ప్రైడ్లో తన హాఫ్ బ్రదర్ అయిన ఇయర్లేస్ కూడా పుట్టాడు. 2017 సంవత్సరం వరకు స్పియర్ బాయ్ రోంగాయ్ ప్రైడ్లోనే ఉన్నాడు. 2017లో స్పియర్ బాయ్ ప్రైడ్ నుండి బయటకొచ్చాడు. అలా వచ్చి తను సొంతంగా వేటాడుతూ జీవించడం మొదలుపెట్టాడు. కొన్ని రోజులకి 3 లయన్స్తో కోalitionని ఫామ్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఆ 3 లయన్స్ స్పియర్ బాయ్ని తమ కోalition పార్ట్నర్గా ఒప్పుకోలేదు. ఆ 3 లయన్స్ స్పియర్ బాయ్పై దాడి చేశారు. స్పియర్ బాయ్కి ఆ పేరు రావడానికి గల కారణం తను యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు మాసాయి మారాలో పశువుల్ని మేపుకునే వ్యక్తి స్పియర్ బాయ్ వెన్నెముక మీద దాడి చేశాడు. అలా స్పియర్తో దాడి చేయడం వల్ల స్పియర్ బాయ్ అనే పేరు వచ్చింది. ఈ స్పియర్ దాడి వల్ల స్పియర్ బాయ్ గ్రోత్ అనేది ఆగిపోయింది. ఎంత ఏజ్ ఉన్నా తను ఒక సబర్డట్ లయన్ లాగా కనిపించేవాడు. చిన్నగా వేటాడుకుంటూ స్పియర్ బాయ్ బ్రతకడం మొదలుపెట్టాడు. 2019లో స్పియర్ బాయ్కి నేనున్నాను అనే ఒక ధీమా దొరికింది. స్పియర్ బాయ్కి ఒక కోalition పార్ట్నర్ దొరికాడు. ఆ లయన్ ఇంకెవరో కాదు, నాచ్ పెద్ద కొడుకైన అలాగే స్పియర్ బాయ్ తండ్రైన నాచ్ 2. అప్పటికి నాచ్ 2 ఓల్డ్ ఏజ్లో ఉన్నాడు. ఓల్డ్గా ఉన్న నాచ్ 2కి తన కొడుకు అలాగే ఏ అండాలిని స్పియర్ బాయ్కి తన తండ్రి చేదోడు వాదోడుగా ఉంటూ కలిసికట్టుగా వేటాడుకుంటూ జీవించడం మొదలుపెట్టారు. తండ్రి కొడుకులు కాబట్టి వీళ్ళ బాండింగ్ చాలా బాగుండేది. ఇద్దరు కలిసి జంతువుల్ని వేటాడుకుంటూ బ్రతికేవారు. 2020 కరోనా వరకు ఇద్దరు కలిసి జీవించారు. కరోనా టైంలో స్పియర్ బాయ్కి సపోర్ట్గా ఉన్న తన తండ్రి నాచ్ 2 చనిపోయాడు. దీని తర్వాత కొద్ది రోజులు స్పియర్ బాయ్ నోమాడిక్ లయన్ లాగా, అంటే తనకంటూ ఏ ప్రైడ్ అండ్ కోalition పార్ట్నర్ లేకుండా ఒంటరిగా జీవించాడు. చివరిగా ఒక సింహంతో కలిసి కోalitionని స్టార్ట్ చేశాడు. కానీ కొద్ది రోజుల్లోనే ఇద్దరు విడిపోయారు. 2023 ఏప్రిల్లో స్పియర్ బాయ్కి అండ్ రీసెంట్గా చనిపోయిన లోర్కులుప్కి మధ్య ఫైట్ జరిగింది. ఈ ఫైట్లో ఇద్దరికి గాయాలయ్యాయి. లోర్కులుప్ ముక్కు దగ్గర అండ్ స్పియర్ బాయ్కి కూడా మొహం మీద గాయమైంది. దీని తర్వాత స్పియర్ బాయ్ 2023 మేలో కొన్నిసార్లు రేంజర్స్కి కనిపించాడు. ఆ తర్వాత స్పియర్ బాయ్ ఎవ్వరికి కనిపించలేదు. రీజన్ ఏంటి అనేది ఎవ్వరికీ తెలీదు. దీని అర్థం స్పియర్ బాయ్ చనిపోయాడు అని. స్పియర్ బాయ్ ఎలా చనిపోయాడో తెలీదు. 2 కారణాల వల్ల స్పియర్ బాయ్ చనిపోయి ఉండొచ్చు. ఒకటి ఫుడ్ సరిగా లేక సహజంగా చనిపోవచ్చు. రెండవది స్పియర్ బాయ్కి అలాగే మాసాయి మారాలో జంతువుల్ని మేపుకునే మనుషులకి మధ్య గొడవ జరిగి స్పియర్ బాయ్ చనిపోవచ్చు. ఈ 2 కారణాలు మాత్రమే కాదు, పోచర్స్ స్పియర్ బాయ్ పై దాడి చేసి ఉండొచ్చు. ఏది అండ్ ఎలా స్పియర్ బాయ్ చనిపోయాడో ఎగ్జాక్ట్లీ తెలీదు. స్పియర్ బాయ్ మీద నా అభిప్రాయం, స్పియర్ బాయ్ చాలా వరకు తన జీవితంలో ఒంటరిగా గడిపాడు. కోalition పార్ట్నర్స్ తనతో ఎక్కువ రోజులు ఉండలేదు. అట్లీస్ట్ నాచ్ 2 తనతో ఉంటే స్పియర్ బాయ్ ఎక్కువ రోజులు బ్రతికేవాడు. స్పియర్ గాయం వల్ల స్పియర్ బాయ్ అవస్థపడ్డాడని చెప్పొచ్చు. అది అవ్వకుండా ఉండుంటే కనీసం నోమాడిక్ లయన్ లాగా జీవించేవాడు. దానివల్ల ఇంకా తనకి డ్యామేజ్ ఎక్కువ వేటాడకుండా ఉన్నాడు. సో ఇలా ఈ అన్ని కారణాల వల్ల స్పియర్ బాయ్ చనిపోయాడు. బట్ ఓవరాల్గా స్పియర్ బాయ్ అన్నిటిని తట్టుకున్నాడు. కానీ అదృష్టం కలిసి రాలేదు. నాచ్ లాగా స్పియర్ బాయ్ కూడా ఒక గ్రేట్ లయన్. రెస్ట్ ఇన్ పీస్ స్పియర్ బాయ్.
సో ఇప్పటివరకు వీడియో చూస్తారు కదా, వీడియోని డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ కామెంట్స్లో స్పియర్ బాయ్ అని కామెంట్ చేయండి అండ్ మీ వల్ల వీలైతే ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూనిక్ అండ్ ఇంట్రెస్టింగ్ యానిమల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్లో అలానే ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.